గ్రామానికి పార్టీలకు అతీతంగా మా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు బాగుండాలనే విధంగా ఏవైతే అవన్నీ 6 గ్యారంటీల్లో చేస్తూ ఆ సన్న బియ్యము ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు మనము హామీలు ఇవ్వకున్నా మన అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు బాగుండాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి అన్నం తినాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, ఆ విధంగా ఆలోచిస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఈరోజు ఎవరో ఒకరు మధ్యలో వచ్చి మాట్లాడి ఆమె కళ్యాణ లక్ష్మి తీసుకుందంటుంది, ఇల్లు కట్టుకుంటున్నా అంటుంది, మళ్ళీ వచ్చి మాట్లాడుతుంటే అటువంటివి ఇబ్బందులు మనకి ఎన్ని అడ్డంకాలు వచ్చినా కూడా మనం రాబోయే సంక్షేమ పథకాలు ఆపేది లేదు. మా అక్క చెల్లెలకు ప్రతి ఒక్కరికి ఇప్పటికీ నేను సవాల్ చేసి చెప్తున్నా, గ్రామానికి గడపకి మన ప్రభుత్వం తరఫున ఏదో ఒక విధంగా ఏదో ఒక సంక్షేమ పథకం మాత్రం అందింది. ఉచిత బస్సే కానీ, సన్న బియ్యమే కానీ, ఇందిరమ్మ ఇండ్లే కానీ, ఇటువంటి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కానీ, 500 సిలిండర్ కానీ, ఏదో విధంగా ప్రతి ఒక్క గడపకు కాంగ్రెస్ పార్టీ తరఫున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున ప్రతి ఒక్క ఇంటికి ఏదో విధంగా అందింది. అవే కాకుండా ఈరోజు సప్లాన్ ఎస్సీలకు మాత్రమే రోడ్లు ఈ రోజే మీరు సోషల్ మీడియాలో చూస్తే మన ఎస్టీలకు 10 కోట్లు మన నియోజకవర్గానికి శాంక్షన్ అవ్వడం జరిగింది. నిరంతరం వారానికి ఏదో ఒక శాంక్షన్ మాత్రం నాగర్ కర్నూలుకు మనము సీఎం గారిని అడుక్కుంటున్నామా లేకపోతే అధికారులను అడుక్కుంటున్నామా, మనము మా వంతు కష్టపడుతున్నామా కానీ మన నియోజకవర్గం అది వారానికి కోట్ల రూపాయలు మాత్రం మన నియోజకవర్గం తేవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా కార్యవంగ గ్రామానికి నేను వారం రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేకున్నా ఈరోజు డైరెక్ట్గా హైదరాబాద్లో బయలుదేరి మీ కార్వంగ గ్రామానికి వారం తర్వాత నాగర్కర్నూలుకు రావడం, అది కార్వంగ గ్రామానికే రావడం. అంటే మీరు ఆలోచించాలి, ఈరోజు ఆరోగ్యం బాగాలేకున్నా మాకు ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాము అనంటే తప్పకుండా వస్తా, మీరు పెట్టండి ప్రోగ్రాం అని చెప్పడం. ఎందుకంటే ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా తప్పకుండా ముందుండి నేను మీ ప్రజల్లో ఉంటా, మీ అక్క చెల్లెలకు సేవ చేసే విధంగా నేను ఆ రోజు చెప్పినా తప్పకుండా చేస్తా అని చెప్పడం జరిగింది. మీరు అడిగినట్టు రోడ్డు కానీ ఇప్పుడే పిఆర్ఏ గారు ఆల్రెడీ శాంక్షన్ చేసి సార్ దాని ఎస్టిమేషన్ పంపించడం జరిగింది. మీ అందరు తెలుసు, శాంక్షన్ చేస్తే తప్పకుండా కొంచెం ఆలస్యమైనా ఆ రోడ్లు కానీ తప్పకుండా వాస్తవంగా కూడా 20 కోట్లు పెట్టి బ్రిడ్జే చేయడం జరిగింది, కానీ ఈ చిన్న రోడ్లు తప్పకుండా తెచ్చుకుంటామని మా అక్క చెల్లెలకు ఈ నుంచి హామీ చేయడం జరుగుతుంది. కరెంటుకు సంబంధించి కూడా చెప్పిండు, ఇప్పుడే లైన్మెన్కి చెప్పినాం, ఎటువంటి ఇబ్బందులున్నా కూడా కార్వంగర గ్రామానికి మాత్రం కరెంటుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. అదే మన పంచాయతీరాజ్ ఏ గారు కూడా చెప్పింది, మీరు ఏదైతే మీరు ఇప్పుడు చెప్తున్నారో ఆ గౌరారం రోడ్ కానీ తాళపల్లి రోడ్ కానీ అతి త్వరలో ఎస్టిమేషన్ ఇచ్చి నాకు ఇవ్వండి, దాన్ని శాంక్షన్ చేయించే బాధ్యత నాది అని మీ అందరికీ సభాముఖంగా తెలుసు. కాబట్టి ఎటువంటి సమస్యలున్నా నాకు ఇలా చెప్పిండ్రు, రేపు మర్చిపోయినా అంటే నాకు ఒక గ్రామం కాదు, మన నియోజకవర్గం మొత్తానికి గ్రామ పంచాయతీలో 135 గ్రామ పంచాయతీలు, దానికి మళ్ళీ ఆంబులెట్లు అయితే ఇంకో 10-20 మొత్తం 150 గ్రామాలు ఉంటాయి. ప్రతి ఒక్క గ్రామంలో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలలో మీరు ఎంటబడి నాకు గుర్తు చేయకపోతే మేము కూడా మధ్యలో మర్చిపోవడం ఉండదు, కానీ 150 గ్రామాలలో వందల సమస్యలు తీరుస్తూ ఏవి కూడా వదిలిపెట్టే సమస్య లేదు. తప్పకుండా తీరుస్తాం. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. మీరు అందరు ఏదో అపోలో ఉండకండి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే 18 నెలలనే ఇన్ని కోట్లు ఒక నియోజకవర్గానికి వచ్చినాయంటే మళ్ళీ ప్రజా ఆదరణ పెరుగుతుంది. మీరు అదేవిధంగా రైతులు కూడా ఇక్కడ ఒకటి గమనించాలి, యూరియా కొరత ఉంది. యూరియా వచ్చేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కొంచెం ఆలస్యమైంది. అప్పుడు ఆ ఒక వార్, అక్కడ యుద్ధం జరిగినప్పుడు మనకు బయటి దేశం నుంచి మనకు యూరియా దేశానికి రావడమే లేట్ అయింది. కాబట్టి కొరత విడతల వారీగా వస్తుంది. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా మీరు కూడా రైతులు గమనించాలి, మీకు అవసరం ఉన్నంతనే తీసుకోండి. చాలా మంది రైతులు అక్కడిక్కడ ఏమింటున్నామంటే ఏదో మళ్ళీ దొరకదు, నెక్స్ట్ మళ్ళా పంటకు దొరకదేమో అని చెప్పి ఇప్పుడే ఈ షాప్లో 2 సంచులు, ఆ షాప్లో 2 సంచులు, మొన్న ఒక రైతును సోదా చేస్తే ఒకటే రైతు ఇంట్లో ఆయనకున్నాయి 5 ఎకరాలు, కానీ 50 సంచుల యూరియా ఒకటే ఇంట్లో పెట్టుకున్నాడంట. దాన్ని పోయి పోలీసు వాళ్ళు పట్టుకోవడం జరిగింది, దాన్ని జప్తు చేయడం జరిగింది. అటువంటి ఇబ్బందులు పడకుండా మీకు ఎంత అవసరం ఉంటే అంత తీసుకోండి. మళ్ళీసారికి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. వచ్చే
పంటకు తప్పకుండా మీకు సరిపోయినంత యూరియా వస్తుంది. ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రాబ్లం కాదు, మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది కాబట్టి ఆలస్యంగా విడతల వారీగా వస్తుంది. ఇవాళ కూడా మళ్ళీ కొత్త ర్యాక్ వచ్చింది. అన్ని 1000 బస్తాలు వచ్చినాయి ఓన్లీ మన మండలానికి, 1000 బస్తాలు వచ్చినాయి. కాబట్టి మీరేం అంటే ఎటువంటి ఇబ్బందులు పడకుండా మీకు సరిపోయినంత మాత్రం సంచులు తీసుకోండి, తప్పకుండా అది కూడా సరిపోతుంది. ఎటువంటి సమస్యలున్నా తీర్చడానికి మేము సమస్యలతోటి పారిపోయే ప్రభుత్వం కాదు, మేము పారిపోయే నాయకులం కాదు. మా నాయకులైనా మేమైనా ఏ సమస్య ఉంటే దాన్ని ఎదుర్కోవడానికి మా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, రైతులు ప్రతి ఒక్కరు గ్రామాల్లో మంచి ఉండే విధంగా ఈరోజు పనిచేస్తున్నాం. కాబట్టి మేము ధైర్యంగా రాగలుగుతున్నాం. గ్రామాలకు మా అక్క చెల్లెలకి ఏం సమస్యలు అడగడం జరుగుతుంది. ఆ సమస్యలు కొంచెం ఆలస్యమైనా తప్పకుండా రోడ్లైనా సరే, వ్యవసాయానికి సంబంధించిన ఇబ్బందులైనా సరే తప్పకుండా తీర్చే విధంగా పనిచేస్తాం. మనం ఎలక్షన్ టైంలో చెప్పినాం, ఆ వంతెన ఇనుపది ఇరిగిపోతుంది సార్, చిలుము పడుతుందని చెప్పారు. తప్పకుండా ఏపీఆర్కి ఇప్పుడు పోయి చూసి దాని అతి త్వరలో దాన్ని ఆ పరిష్కారం చేసుకునే విధంగా తప్పకుండా పనిచేద్దాం. మీ అందరి సహకారం ఉంటే తప్పకుండా గ్రామానికి సంబంధించిన రోడ్లు కానీ, ఈ వంతెన కానీ, ఈ గౌరారంకు తాళపల్లికి కావాల్సిన రోడ్లు కానీ, యూరియా కానీ, ఎటువంటి సమస్యలను తప్పకుండా తీర్చే విధంగా పనిచేస్తాం. మీరు ఎటువంటి అపోలు పెట్టుకోకండి. గ్రామాల్లో నాయకులు మంచిగా ఉన్నారు. మీరు ఆ సమస్యలు ఉంటే చెప్పండి, మా దగ్గరికి తీసుకురండి. తప్పకుండా అన్ని సమస్యలు కూడా తీర్చుకునే విధంగా పనిచేస్తాం. మీ ఆశీర్వాదాలు మొన్న ఎట్లుండనో మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నా మీద మీ దయ ఉంచి ఆశీర్వదించండి. తప్పకుండా మీకు పనిచేసే విధంగా నేను పనిచేస్తాను. ఎందుకంటే 20 ఏళ్ళు ప్రాక్టీస్ చేసి విలాసవంతమైన సంతోషమైన జీవితాన్ని వదిలిపెట్టి ఓన్లీ సేవా కార్యక్రమానికి మా తండ్రి గారి ఆశయాల మేరకు రావాలి, సేవ చేయాలి. నువ్వు పుట్టిన గ్రామము, పుట్టిన ఊరు, 20 ఏళ్ళు నువ్వు నీ సొంతంగా పని చేసుకున్నావు. ఇప్పుడు ప్రజల కోసం పని చేయని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు వచ్చి మీ ముందు నిలబడి మీ ఆశీర్వాదాలతో ఇక్కడ ముందున్నా. కాబట్టి ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదాలు ఉండాలి. మేము గ్రామాల్లో ఇట్లనే మంచిగా పనిచేసి మీ అందరి మెప్పు పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కారణంగా అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.